హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. ఈ వీడియోలో మేము హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా కమ్యూనిటీలో అనేది చూపించబోతున్నా అండి. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా హోలీ ముందు రోజు అయితే హోలికా దహన్ అయితే చేస్తారనమాట మా కమ్యూనిటీ. సో అది గేట్ బయట చేస్తారు. సో హోలికా దహన్ అంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నార్త్ ఇండియన్స్లో ఇంకా చాలా ఫేమస్. సో ఏంటంటే హోలికా అనే రాక్షసి చంపబడింది కాబట్టి ఈరోజు ఆనందంగా చేస్తారనమాట. సో ఏంటంటే ఇట్లా నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చి ఈ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నేను వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది. అదర్వైజ్ ఎక్కడైనా అంటే పుల్లలన్నీ పేర్చి అందులో అవన్నీ వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది అనమాట, పూజా ప్రాసెస్. తర్వాత దహన్ స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ రకంగా అయితే వాళ్ళు దాని చుట్టూ తిరుగుతారనమాట. చాలా మంట అయితే వస్తుంది వీడియో తీయడానికి కూడా. ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. బాగా ఇది నార్త్ ఇండియన్స్కి అనమాట. సో కొంచెం తెలుగు వాళ్ళు అయితే తక్కువే ఇక్కడ చేసుకుంటారు మా కమ్యూనిటీలో. ఇట్లా ఏంటంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హోలీ. సో ఈ వీడియోలో కూడా నెక్స్ట్ డే మేము హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది అయితే మీకైతే చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఇలా చూడండి, ఇక్కడ మొత్తం అందరూ ఈ దీని చుట్టూ తిరుగుతారనమాట, ఈ అగ్ని చుట్టూ. సో తిరిగి వాళ్ళు ఏమి వేయాలో పూజా ద్రవ్యాలు అవన్నీ వేస్తారు. వచ్చి అందరూ దండం పెట్టుకుంటారండి. సో అక్కడ హోమంలో ఉన్న దాన్ని కూడా పొట్టు అయితే పెట్టుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్ చూసారా, వీళ్ళు ఏంటంటే ముందు రోజే హోలీ స్టార్ట్ చేస్తారనమాట. రంగులది పూసుకోవడం అండ్ డ్యాన్స్లు అది వేస్తారు. చూస్తున్నారు కదా, వీళ్ళు ఏంటంటే మాకు ముందు రోజు కూడా టీచర్ పెడతారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా రంగులది పూసుకుని ఒకరికొకరు హోలీకి అయితే వెల్కమ్ చెప్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వీళ్ళు. చూడండి, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని అయితే హోలీ రోజులు అస్సలు పట్టుకోలేమండి. బట్ కొంచెం ఏంటంటే కొంతమంది స్కూల్స్కి అయితే హాలిడే ఇచ్చారు, కొంతమందికి అయితే స్కూల్ ఉన్నది. మా పిల్లలకైతే స్కూల్ ఉంది. సో వాళ్ళైతే కంప్లీట్గా మిస్ అయ్యారు ఈ ఇయర్ అయితే హోలీ ఈవెంట్. సో ఇంకా హోలికా దహన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మా కమ్యూనిటీలో హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో అవి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మేము ఎంతలా ఎంజాయ్ చేసామన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా. ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము, చూద్దాం పదండి. నైట్ హోలికా దహన్ చూపించాను కదండి. సో అండ్ ఇప్పుడు హోలీ కూడా గేట్ బయటే జరుగుతుందనమాట. ఇన్సైడ్ ద కమ్యూనిటీ నాట్ అలౌడ్, ఎందుకంటే కొంచెం పాడవుతుందని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి నాకైతే స్టార్టింగ్ హోలీకి వెల్కమ్ చెప్తుంది. ఇలా బయట టెంట్స్ వేస్తారండి. సో రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఫుడ్ స్టాల్స్, రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి మాకు హోలీలో. ఈవెంట్ అయితే మార్నింగ్ 8:30 to 11:30 అనమాట. ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు చూడండి పిల్లలు. ఇంకా మొత్తం హోలీ అంటే పిల్లలదే అనమాట హడావిడి. అసలు ఈసారి చూస్తే నాకు గన్స్తో పాటు డిఫరెంట్ ఇవి కూడా తీసుకొచ్చారంటే ఏంటంటే యాక్స్ ఆ టైప్ కూడా ఉన్నాయన్నమాట. బట్ అవి ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. సో ఈ రకంగా అయితే ఫుల్ పిల్లలు అయితే హడావిడి చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా వీళ్ళ హడావిడి. పిల్లలకైతే స్కూల్ ఉందండి. సో వాళ్ళు కంప్లీట్గా ఈవెంట్ అయితే మిస్ అయ్యారు. బట్ ఇంటికి వచ్చాక ఒకటే గొడవ చేశారు అసలు. చూడండి ఇక్కడ పిల్లలందరూ ఎట్లా ఆడుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇలానే ఎంజాయ్ చేస్తారండి. చూడండి పిల్లలు కిందన ఫుల్గా వాళ్ళు నచ్చినట్టు డ్యాన్స్లు వేసుకుంటూ చిన్న పెద్ద అంత తేడా లేకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అన్ని ఫెస్టివల్స్లో ఒకటి వినాయక చవితి బాగా నచ్చుతుంది. ఆల్రెడీ ముందు వీడియోస్లో అయితే చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటంటే సెకండ్ హోలీ అనమాట. ఎందుకంటే వినాయక చవితికి దీనికి మొత్తం అందరూ వచ్చి గ్యాదర్ అవుతారు. చూస్తున్నారు కదా సెలబ్రేషన్స్. ఇక్కడ ఏంటంటే నేను మ్యూజిక్ యాడ్ చేయడానికంటే కాపీరైట్ వస్తుందని ఫుల్ మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదండి. సో లేకపోతే ఒక పక్క డీజే ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా కిడ్స్ కొంచెం మందే ఉన్నారండి. అందరికీ ఎగ్జామ్స్ కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తుంది. బట్ అదర్వైజ్ లాస్ట్ ఇయర్ అయితే ఎగ్జామ్స్ అయిపోయాక హోలీ వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ చూడండి ఆ పిల్లలు ఎంత గన్ ఉంది అసలు ఒక్కొక్కరి దగ్గర. అసలు చాలా ఫన్నీగా ఉంటుంది ఈవెంట్ అయితే.
మేమందరం హోలీ విషెస్ అయితే చెప్పుకుంటున్నాము. వన్ బెస్ట్ థింగ్ అబౌట్ హోలీ ఏంటంటే అందరిలోనే చేంజ్ వస్తుందండి. అందరూ ఆర్గానిక్ కలర్సే యూజ్ చేస్తున్నారు. సో ఈ కలర్స్ ఏంటంటే మనం వాడినా ఏంటంటే మనకేమీ అంత ఎఫెక్ట్ ఏం పడట్లేదు అనమాట. సో నా ఫ్రెండ్ కంప్లీట్గా నా మీద కలర్స్ అయితే వేస్తుంది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. కలర్స్ అనేవి చూసారా, అండ్ ఫుల్ అసలు కలర్స్ అంటించారు. బట్ తర్వాత వాష్ చేసుకుంటే అన్నీ పోయండి. సో ఇవి ఆర్గానిక్ కలర్స్ అనమాట, చాలా సేఫ్. చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. మొత్తం కలర్స్ అయితే పూసుకొని, మా గ్యాంగ్ అయితే కంప్లీట్గా రాలేదు, ఇంకా చాలా పెద్ద గ్యాంగ్ అయితే ఉంటుంది మాది. మా ఫ్రెండ్ చూడండి ఆ యాక్స్ తీసుకొచ్చేది ఏం చేస్తుందో నాకు తెలీదు. సో చూసారు కదా మేమందరం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. ఎవ్రీ ఇయర్ ఎలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అది డీజే సెటప్ అండి. అండ్ ఇంకా మీకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఉంటుంది, అంటే సమ్ స్నాక్ ఐటమ్స్లా ఉంటాయి. సో ఇక్కడ చూడండి వాళ్ళు మార్నింగే వచ్చారనమాట. అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు బికాస్ అందరూ ఏంటంటే సెలబ్రేషన్స్లో ఉన్నారనమాట. సో చూడండి ఎంత హైజీనిక్గా అయితే మెయింటైన్ చేస్తున్నారో ఇక్కడ వీళ్ళందరూ. ఇక్కడ టీనేజర్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి. నాకు కలర్స్ పోయడానికి వస్తుంది. ఇదండి మా కమ్యూనిటీలో జరిగిన హోలీ. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. మీరు హలో హ్యాపీ హోలీ లేరండి, మా కిడ్స్ ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. స్కూల్ ఉంది వాళ్ళకి. సో వెడ్నెస్డే మాకు మార్కెట్ ఉంటుందండి. సో వెజిటేబుల్ మార్కెట్ అనమాట. ఇక నేను ఎక్కడికైతే వచ్చేసి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. వెజిటేబుల్స్ తీసుకుని నెక్స్ట్ ఒక బర్త్డే పార్టీ ఉందన్నమాట మా ఫ్రెండ్ది. సో దానికి అటెండ్ అయ్యా. నాకు డబుల్ సెలబ్రేషన్స్ అనమాట. సో హోలీ అయ్యాక నా ఫ్రెండ్ది బర్త్డే. సో చూడండి తనైతే డెకార్ అయితే ఈ విధంగా చేపించుకుంది. చాలా బాగుంది కదా, విత్ బటర్ఫ్లైస్ అండ్ బెలూన్స్ అనమాట. చాలా బాగుంది డెకార్. హలో హ్యాపీ బర్త్డే డార్లింగ్. థాంక్యూ, such a beautiful flowers. హ్యాపీ బర్త్డే. నేను బర్త్డేకి అయితే ఇలా రెడీ అయ్యాను. ఈ ఫ్రాక్ వచ్చేసి శ్రీవల్లి కలెక్షన్స్లో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ వీడియో చేశాను, నేను ట్యాగ్ చేస్తాను ఫ్రాక్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. తినే బర్త్డే గర్ల్ అనమాట. సో ఇంకా హోలీ అయిపోయాక మేము ఇక్కడ బర్త్డే చాలా బాగా ఎంజాయ్ చేసాం విత్ మధ్యాహ్నం లంచ్ అనమాట. సో మా ఫ్యామిలీని ఇంకొక ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు. సో తిను చాలా ఎక్సైట్ అవుతుంది బర్త్డే. పోలా అదిరిపోలా
హ్యాపీ బర్త్డే స్వప్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. రెడీ అంట. హ్యాపీ బర్త్డే. సో ఇదండి నా కంప్లీట్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.